తీగ లాగేశారు, డొంక మొత్తం కదులుతుందా? కాదంబరి జత్వానీ కేసులో ఏం జరగబోతోంది? ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అవ్వడం ఒక రకంగా ముందు నుంచి అనుకున్నది అయినా ఒక ఊహించదగ్గ పరిణామంగానే చూడాలా. ఒక రకంగా లోకేష్ గారి రెడ్ బుక్ డైరీలో ఉన్న కీలక అధికారుల్లో మొదటి పేజీ ఓపెన్ అయిపోయింది అనేది నిజంగా చిన్న తప్పిదం ఈ అధికారులను పట్టించిందా? విమాన టికెట్లు బుక్ చేసే విషయంలో విశాల్ గున్ని చేసిన తప్పిదం ఆయన నోరు విప్పి మొత్తం నిజం చెప్పారు అనేది ఒక వెర్షన్. అసలు ఏం జరుగుతుంది, దీని వెనక కీలక వ్యక్తి ఎవరు, ఎవరిని టార్గెట్ చేయాలనే రాజకీయం అయితే నడుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు అంటే ఏదో ఒక కుక్కల విద్యాసాగర్తో అక్కడితోనే ఆగిపోద్దని అనుకున్నారు. కానీ ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యే వరకు వచ్చింది అంటే ఈ కేసుని అంత చిన్నదిగా చూడడానికి వీలు లేదా? నిజంగా రాజకీయ కుట్ర కోణంతో పాటు మరే కుట్రైనా ఉందా? ఎలా చూడాలి? ఇప్పుడు రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక కుట్ర ఉంది ఇందులో. ప్రధానమైనటువంటిది ఏంటంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్తని కాపాడటం కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నంలో ఈ అధికారులు ఒక పావులుగా ఉపయోగించబడ్డారు. ఆ అమ్మాయిని ప్రధానంగా తీసుకోబడింది. అమ్మాయి పెట్టినటువంటి కేసు జిందాల్ మీదన. ఆ కేసులో అమ్మాయి పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి తన సాక్ష్యాలు ఇవ్వాలి అని కోర్టు ఆదేశించింది. అక్కడ తను పెట్టినటువంటి కేసు ఆధారంగా మొదట్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ కేసు తీసుకోలేదు వాళ్ళు, ఇది దాంట్లో పట్టించుకోవట్లేదు. దాంతో కోర్టుకు వెళ్ళింది. కోర్టు దాని మీదన ఆ అమ్మాయికి దాన్ని కేసు నమోదు చేసి విచారించమని ఆదేశించింది. అలా విచారించేటటువంటి క్రమంలో అనేక సార్లు ఈ అమ్మాయి రాలేదంటూ పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. చివరి గడువు ఇచ్చింది పోలీస్ శాఖ. ఆ ఇచ్చిన గడువులోన ఈ అమ్మాయి అటెండ్ అవ్వాల్సినటువంటి సందర్భంలో కరెక్ట్గా ఆ ముందు ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు వేరే కేసులో, కుక్కల విద్యాసాగర్ కేసులో అన్నటువంటిదే ఇక్కడ ప్రధాన అభియోగం. తద్వారా అమ్మాయి అక్కడ గడువు సందర్భంలో కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన దగ్గర ఉన్న సాక్ష్యాలు ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు అమ్మాయి ఫోన్లో, తర్వాత ల్యాప్టాప్లో, కంప్యూటర్లో, సిస్టంలో రెడీలో పెట్టుకుంటే వాటిని సీజ్ చేసి తీసుకురావడం ద్వారా అమ్మాయికి చేతిలో డబ్బులు కూడా లేకుండా చేయడం ద్వారా ఇబ్బంది పెట్టి తద్వారా ఆపారు అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి అభియోగం. అందులో భాగంగానే అమ్మాయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈలోపు అక్కడ పోలీసులు వచ్చి తనకి ఏదైతే నోటీసు అమ్మాయి ఆన్సర్ చేయలేదు, మాకు మేము ఇచ్చిన గడువులోపు అని కోర్టుకి సబ్మిట్ చేయడంతో కేసు క్లోజ్ చేశారు. ఇందులో ప్రధానమైనటువంటి టార్గెట్ వాస్తవంగా చెప్పాలంటే పోలీసు అధికారులు కాదు, జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జిందాల్ కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రధాన టార్గెట్. ఎందుకంటే జిందాల్ మీద ఇక్కడ అమ్మాయి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వాల. ఇందులో కూడా విద్యాసాగర్ అనేటటువంటి అతన్ని అడ్డుపెట్టి పోలీసులు ఈ పని చేశారు. ఇందులో పోలీసులకి మరి ఈ విద్యాసాగర్ ఎక్కడి నుంచి దొరికాడంటే ఆ కేసుని ఎలాగైనా అమ్మాయి దించి ఆపడం కోసం చూడండి అని జగన్ చెబితే పోలీస్ అధికారులు వెతికి ఈ విద్యాసాగర్ ఇష్యూని రాబట్టి గతంలో విద్యాసాగర్ మీద అమ్మాయి ఇచ్చినటువంటి కేసుని ఆధారం చేసుకుని, కంప్లైంట్ ఆధారం చేసుకుని, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కాంట్రవర్సీని ఆధారం చేసుకుని కేసు నమోదు చేయమని చెప్పి ఆదేశించారన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దాంట్లో పోలీసులు పాత్ర, వాళ్ళు పోలీసుల పరంగా చేసిన ఒక్క తప్పే ఇప్పుడు వాళ్ళకి ఇరకాటంలో పెట్టింది, వాళ్ళని ఇందులో లాక్కు రావడానికి ఉపయోగపడింది. అదేంటి? నెంబర్ 1 అంటే ఇందులో ప్రధానమైనటువంటిది ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కోర్టులో విద్యాసాగర్ కంప్లైంట్ ఆధారంగా ఇక్కడ కోర్టులో ముందు సబ్మిట్ చేశారు. కోర్టు నోటీస్ ఇదే సెర్చ్ వారెంట్ ఇచ్చింది. ఈ సెర్చ్ వారెంట్ని తీసుకుని బాంబేకి వెళ్ళారు. అక్కడ పోలీసులకి చెప్పాలి, ఇట్లాగ సోన్సో మేము వారెంట్ తీసుకొచ్చాం, సోన్సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మహిళా పోలీసులను కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు. అవన్నీ చట్టబద్ధంగానే జరుగుతాయి. అట్లాగే అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళాక అరెస్ట్ చేయడం, తీసుకురావడం ఇవన్నీ జరిగింది. ఇక్కడ కోర్టులో మళ్ళీ అంటే అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్ అంటారు, ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయమని, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ టెస్ట్లు చేయించి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతన తీసుకెళ్ళి రిమాండ్ పెడతారు. ఇదంతా సిస్టమేటిక్గా జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ కట్టిన చోటన వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్కు లోనయ్యారు అన్నటువంటి విషయం బయటపడింది. ఎఫ్ఐఆర్ ఏమో ఒక డేట్ని కడితే అంతకు ముందు రోజునే టిక్కెట్లు బుక్ చేశారు అన్నటువంటిది దర్యాప్తు అధికారిని కనిపెట్టినటువంటి అంశం. దాని ఆధారంగానే ఇప్పుడు కేసు నమోదు.
సార్ అంటే ఇక్కడ రెండు విషయాలు ఇప్పుడు వినిపిస్తున్న వెర్షన్ లో మనం విన్నది, ఇప్పుడు మీరు చెప్పింది ఒకటి, ఆయన కుక్కల విద్యాసాగర్ కేసు పెడతాడంటే ముందు రోజే వీళ్ళు టికెట్లు బుక్ చేసి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని తీసుకురావడానికి చేసిన ప్రయత్నం, అలాగే ఒక్క జందాలను తప్పించడానికో లేదంటే జందాలను తప్పించడానికి అప్పటి ప్రభుత్వం చెప్పినట్టు ఐపీఎస్ అధికారులు నడుచుకోవడం, ఇది ఏ రకమైన కుట్రగా చూడాలి? ఇప్పుడు జగన్ చెప్పకుండా అధికారులు వెళ్ళరు. నెంబర్ 1, జగన్ ఎవరితో చెప్పారని చెప్తున్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళతో చెప్పారు అన్నటువంటిదే కదా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఎవరి కోసం, ఇప్పుడు ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి బెనిఫిట్ ఏముండదు, లేదా విశాల్ గున్నీకి బెనిఫిట్ ఏముండదు, ఆ సదరు కాంతి రాణా టాటాకి బెనిఫిట్ ఏముండదు. ఎవరు ఇక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతాను వచ్చినటువంటి జందాలు తను వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్య జగన్మోహన్ రెడ్డి నోటీస్కి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇది చేశారు అన్నది కదా, అది జనంలోకి తీసుకెళ్లాలన్నదే కదా. ఇప్పుడు ఒక మహిళ ఉదంతంలో సాధారణంగా పబ్లిక్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్కి అంటే ఒక మహిళకి అన్యాయం చేయడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నించాడు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ జనంలోకి తీసుకెళ్లాలన్నదే వాళ్ళ ఉద్దేశం. అదే ఇప్పుడు ఇక్కడ ఫోకస్ అయింది. అంటే జందాల్లోనే తప్పించుకోవడానికే ఎన్ని చేశారు అని ఎంతవరకు అనుకోవాలి సార్ ఇక్కడ? అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టింది, ఇప్పుడు మనం చెప్పట్లే ఈ ముక్క, మొట్టమొదట తెలుగుదేశం అనుకూల పత్రికలు రాసినటువంటి వార్తలు కానీ టీవీ ఛానల్ పెట్టిన డిబేట్లు కానీ ఏమని పెట్టారు? జందాల కోసం ఇంతకు దిగించావా, ఇంతకు దిగజారావా, ఒక ఆడపిల్లని ఉసురుకు పోసుకున్నావు కదా అనినే కదా రాసుకొచ్చింది కానీ డిబేట్లు పెట్టింది. కానీ ఇందులో విద్యాసాగర్ ఎంత ఆఫ్టర్ ఆల్, లేకపోతే ఆ అమ్మాయి కాదంబరి జత్యాని అనేటటువంటి ఒక నటి ముందు కుక్కల విద్యాసాగర్ స్థాయి ఎంత ఉంటుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే? కానీ విద్యాసాగర్ అంశంలో కూడా ఆయన ఆస్తుల్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈవిడ అమ్మేసుకోవడానికి రెడీ అయింది అనేది కూడా రాశారంట కదా దాంట్లో. ఇప్పుడు అసలు సమస్య అక్కడే ఉంది. లింక్ ఉంది అక్కడ, క్లారిటీ ఏంటి దాంట్లో ఏంటంటే అంతకుముందు తనని మోసం చేసి తన దగ్గర నుంచి భూమిని రాయించుకుంది. అంటే వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందని అమ్మాయి ఒప్పుకుంది. 2015 దాకా రిలేషన్ ఉంది. 15లో ఇట్లాగ మా ఇద్దరికి గ్యాప్ వచ్చింది, అతను వేరే అమ్మాయిలతో కూడా సంబంధం ఉండ కారణంగా వదిలేశాను, నేను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాను, అతను ఒప్పుకున్నా సరే అని చెప్పి అమ్మాయి రాసింది. ఆ సందర్భంలో రాసినటువంటి ఆ అమ్మాయికి అతను ఇచ్చిన ఆస్తి అది. అయితే అది రిటర్న్గా అతనికి అమ్మాయికి ఇచ్చారా? రిటర్న్గా ఇస్తే అమ్మాయి అమ్ముకోవడానికి అమ్మాయికి హక్కు ఉంది. అయితే నోటి మాటగా రాస్తే అప్పుడు ఈ అమ్మాయి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించింది అనేది అది నేను అనుకోవట్లేదు. తప్పుడు డాక్యుమెంట్లు అమ్మాయి సృష్టించుకోవడం ఎందుకు ఉంటుంది? ఇతను రాసిస్తేనే ఆ రాసిచ్చింది దాన్ని అమ్ముకోవడానికి కుదురుద్ది అమ్మాయికి. ఒకవేళ అది ఏదన్నా ఉంటే అది సివిల్ డిస్ప్యూట్ అవుతుంది, అంతే కదా. మన పేరుతో ఇంకొకటి ఆస్తి రాసుకుంటే అది ఏమవుతుంది? సివిల్ డిస్ప్యూట్ అవుతుంది. కోర్టుకి సివిల్ కాన్సెప్ట్తో వెళ్తాం, క్రిమినల్ కాన్సెప్ట్తో వెళ్ళాం కదా. ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీని క్రియేట్ అయింది. ఎందుకు క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఇక్కడ ప్రభుత్వం పోలీసు అధికారులు పంపించడానికి, అంటే ఒక సివిల్ మ్యాటర్లో పోలీసులు ఇన్వాల్వ్ అయినట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చీటింగ్ అన్నటువంటి దానికి ఫోర్జరీ ఇవన్నీ కూడా కోర్టులో సివిల్ దావా వేసి ఫోర్జరీ చేశారంటే అప్పుడు కోర్టు ఆదేశిస్తే చెయ్యొచ్చు. అట్లా చేయలేదు కదా ఇక్కడ. కుక్కల విద్యాసాగర్ కోర్టుకి వేయలే, ఇట్లాగా నా పేరుతో ఇట్లా చేశారు అని చెప్పారు. కాబట్టి అక్కడ వాళ్ళిద్దరిని ఎవరైతే ఇతను సాక్షులుగా వాళ్ళ బంధువుల్ని చూపెట్టాడు విద్యాసాగర్, ఆ బంధువులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ బంధువులు ఇద్దరు మేము అట్లా పెట్టలేదు, మా పేరుతో దొంగ సాక్ష్యాలని వాళ్ళు చెప్తున్నారు. తెలియదు అంటున్నారు. కాబట్టి ఇక్కడ సమస్యల్లా ఏంటంటే విద్యాసాగర్ది అనేటటువంటిది మధ్యలో అతని పేరు ఎందుకు వచ్చిందో, అతన్ని ఎందుకు తీసుకొచ్చారో, అతని ఆధారం ఎందుకు దొరికిందో తెలియదు. అది మామూలుగా అసలు ఇన్వెస్టిగేషన్ ఆ రూట్లోకి రావాలి. అయితే అది విద్యాసాగర్ దొరికితే గానీ సాధ్యం కాదు. కానీ మన ఆంధ్రాలో నమోదైన కేసు ప్రకారం చూసుకుంటే దీన్ని ఒక సివిల్ కేసుగా చూడాలా సార్? అంటే విద్యాసాగర్ పెట్టింది అయితే సివిల్ కేసుగా చూడాలి. అంటే దాంట్లో చీటింగ్ కూడా ఉంది కాబట్టి క్రిమినల్ కేసు అవుతుంది. ఎందుకని ఫోర్జరీ చేశారన్నారు కాబట్టి. అయితే అది ఫోర్జరీ చేశారా లేదా అన్నది ముందు వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఫోర్జరీ చేశారన్నప్పుడు సదరు ఆ పర్సన్ ఎవరి మీద పెట్టారు? కాదంబరి మీద పెట్టారు. మీరు ఫోర్జరీ చేశారంటున్నారు, వాస్తవమా కాదంటే ఆవిడ నిజంగా ఆ డాక్యుమెంట్ ఆస్తిని అమ్మాలనుకుందా లేదా అన్నది ఆవిడ వివరణ తీసుకున్నాక అది ఆవిడ పెట్టింది రైటా రాంగ్ అన్నది అది లోకల్ పోలీస్ ఎస్ఐ చూడాలి. కానీ ఏకంగా కమిషనర్లు వీళ్ళు చూడరు కదా. బేసిక్గా ప్రతి కేసులో అట్లా చూస్తారా?
అదే చూడరు కదా. కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ల ఆస్పెక్ట్లో వీళ్ళు ఖచ్చితంగా సొసైటీ ముందు నిలబడతారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు వెర్షన్ చూస్తా ఉంటే అప్పుడు కేసు బలంగానే ఉంది, ఇప్పుడు ఇంకా కేసు బలంగా ఉంది, బలపడుతుంది కూడా ఇంకా. కానీ ఒక సివిల్ కేసో లేదంటే ఒక చీటింగ్ లేదంటే ఒక ఫోర్జరీ, ఇందులో ఒక డీజీ ర్యాంకు ఒక డిఐజీ ర్యాంకు ఒక ఇలాగ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవ్వడం అంటే జనరల్గా అవుతారా, అవడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు దీని వెనకాల ఉన్నది ఇది సివిల్ కేసు, చిన్న డిస్ప్యూట్ అయితే వీళ్ళు ఎవరు దీని వెనకాల ఉన్నటువంటిది ఏకంగా అక్కడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త, ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి. అక్కడ తను అక్కడ తనని బ్లాక్మెయిల్ చేస్తుందంటూ తను అక్కడ ఆరోపించినటువంటి వ్యక్తి. ఆయనకు అనుగుణంగా అక్కడ కోర్టులో పోలీసులు వేశారు కదా, ఏది అఫిడవిట్ కూడా వేశారు కదా. కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటిది అయితే చాలా పెద్ద చర్చ ఉంది. ఇక్కడ ఇది సిల్లీ కేసుగా ఉండేదాన్ని ఒక పాయింట్గా ముందుకు తీసుకున్నారు. మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే జగన్ని టార్గెట్ చేయడం. అయితే జగన్ ఈ కేసులో లాగడానికి ఏముండదు. జగన్ చెప్పాడని ఎవరు చెప్పాలి? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన చెప్పినట్టే వేలు చేశారు అనేది కదా ఇప్పుడు మిగిలిన వాళ్ళ వెర్షన్. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారు భక్తుడని వీళ్ళు చెప్తారు, వీళ్ళు ఆ భక్తుడని చెప్తారు. ఇందులో భక్తి ఏముంటది? ప్రభుత్వం చెప్పినప్పుడు ఆ చెప్పిన పని చేస్తారు. ఏ అధికారి అయినా సరే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిన పని చేస్తారు. అది చట్ట వ్యతిరేకమైతే వీళ్ళు కూడా వద్దనాలి. చట్ట ఇప్పుడు కొన్ని చిన్న కేసులు కూడా పెద్ద ఎత్తున ఫ్లేరప్ అవుతాయి అనడానికి సాక్ష్యం ఇదే. కేసు చిన్నది ఇది, కానీ చాలా పెద్దదిగా చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే ఒకళ్ళు సెలబ్రిటీ ఇమేజ్, ఇంకొకళ్ళు దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియలిస్టు, అది టాప్ 5లో ఉన్నటువంటి ఆయన, ఇంకొకళ్ళు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనుకోండి. కాబట్టి ఈ మూడిటి మధ్యన జరుగుతున్నటువంటి తరంతో అనమాట అది. ఈ కేసులో విద్యాసాగర్ ఒక పావుగా మారారు అనుకోవాలా సార్? అసలు ఆయన్ని ఎవరు వాడుకున్నారు, ఎవరు వాడుకోవాలనుకున్నారు ఫస్ట్? అంటే బేసిక్గా విద్యాసాగర్ పావుగా వాడుకున్నాడు, లేదా విద్యాసాగర్ తనని ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఆమె మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి దొరికిందని వాడుకున్నాడా తెలియదు. బేసిక్గా వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ కన్ఫామ్ అన్నది ఇద్దరు ఒప్పుకుంటున్నారు కదా. ఆమె చెప్తుంది, అమ్మాయి ఒప్పుకుంది, ఆయన ఒప్పుకున్నాడు. ఆర్థిక లావాదేవీ క్రైమా కాదా అన్నటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్యన సంబంధంలో వచ్చినటువంటి ఆస్తి వివాదం అది కదా. అది ఆ రూట్లో చూస్తే అక్కడ అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సింది పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పెద్ద పారిశ్రామికవేత్త చుట్టూ జరగడం వల్ల. అసలు పాయింట్ అది. సార్ ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి చూస్తా ఉంటే ఈ కేసులో ఏమనిపిస్తోంది? పెద్ద కసరత్తే చేసిందా తెలుగుదేశం పార్టీ? లోకేష్ గారు మొదటి నుంచి చెప్తున్న రెడ్ బుక్ లో మొదటి పేజీలోనే ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద ఇప్పుడు వేటు పడిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే దీంట్లో వీళ్ళే కాదు, ఇప్పుడు 16 మంది ఎవరైతే వీఆర్లో ఒక రకంగా వీఆర్ లేదా అటాచ్ చేయబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీదన ఇట్లాంటి చర్య ఉంటుందనేది భవిష్యత్తులో పోలీస్ అధికారులకి సంకేతం వేయడం. ఇక్కడ అంటే వైసీపీ హయాంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరూ ఏదో ఒక కేసుల్లో ఉంటారు, భవిష్యత్తులో సస్పెన్షన్లు వేటు పడుతుంది అనడానికి సాక్ష్యం అవుతుంది అనమాట. అంటే రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినా మీరు రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందని వార్నింగ్ ఇవ్వడం. అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఉంటుంది. ఇప్పుడు ఈ నివేదికలు ఇచ్చే అధికారులు ఏంటి విషయం? వీళ్ళు కోరినట్టు ఇస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు కోరినట్టు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళు కోరినట్టు ఇచ్చారు. మళ్ళీ రేపేమవుతుంది? ఇది రివర్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయనిస్తున్నామంటే మన రాష్ట్ర రాజకీయాలు చేయనీయట్లా. ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు నేను అంటోంది అదే. 2014 తర్వాత నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ బానిసత్వం చేయక తప్పట్లేదు వ్యవస్థలకి. అది ఏ వ్యవస్థ అయినా ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా బానిసత్వం చేయాల్సి వస్తుంది. చట్టాలను పక్కన పెట్టాల్సి వస్తుంది, రాజ్యాంగాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది, వ్యక్తుల కోసం పనిచేయాల్సి వస్తుంది, రాజకీయం కోసం పనిచేయాల్సి వస్తుంది. దాని పర్యవసానం ఇది. కానీ ఇలాగే పోతే రాజకీయ పగలకు రాజకీయ ప్రతీకారాలకు మధ్యలో అధికారులు బలవరా సార్? అవుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ తిరగబడే రోజు వస్తుందా అంటే రాదు. ఎందుకు? మాకు లైమ్ లైట్ పొజిషన్ కావాలా, మెయిన్ పొజిషన్ కావాలా, లేదా ఆర్థిక వనరులు ఉన్నటువంటి పొజిషన్ కావాలని వాళ్ళు కూడా ఆశించినంత వరకు మార్పు రాదు. లేదా ఒకప్పుడు 2015 నుంచి 1995 నుంచి 2004 దాకా చంద్రబాబు తరహా ఆలోచన ధోరణి వస్తే రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి అధికారులు అనేటటువంటి ధోరణి వస్తే పర్ఫెక్ట్ వస్తుంది. ఆ రోజు రావాలంటే పాలకుల యొక్క ఆలోచన ఆ రూట్లో ఉండాలి.
రాజకీయాలకు అతీతంగా సిన్సియర్గా పనిచేసేటటువంటి స్వేచ్ఛ అధికార యంత్రాంగానికి ఇవ్వడం. అది ఇప్పుడు వస్తుందని అనుకున్నాం, కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ తంతు చూస్తుంటే మళ్ళీ ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు ఎక్కడ దాంట్లో నైపుణ్యత వచ్చినట్టు, నిజాయితీ కానీ వచ్చినట్టు. ఫైనల్ గా ఈ కేసులో ఇంకా మరికొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళ మీద కూడా వేటు తప్పదు అనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది. ఆ లిస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు అనేది వాళ్ళందరికీ థ్రెట్ ఏనండి ఇప్పుడు అనుకోవాలా? ఇంకా ఈ కేసు అని కాదు, ఏదో ఒక థ్రెట్ ఉన్నది. ఈ 16 మందిని ఎవరినైతే మొన్న అటాచ్ చేశారో డీజీపీ ఆఫీస్కి, వాళ్ళందరి మీద ఏదో ఒక రకమైన వేటు వేసేటటువంటిది, లేదా వాళ్ళలో ఎవరన్నా సరెండర్ అయ్యి జగన్కి వ్యతిరేకంగా ఏమన్నా చెప్తే, వాళ్ళు ఇట్లా చేయించారు మా చేత అట్లానే ఏమన్నా చెప్తే దాన్ని బేస్ చేసుకుని అప్పుడు ఆ ప్రభుత్వం మీద కేసులు పెట్టేటట్టు వీళ్ళని వదిలేటట్టు ఏమైనా చేస్తారని చూడాలి. విశాల్ గున్ని నోరు విప్పిన తర్వాతే వీళ్ళ మీద సస్పెన్షన్ వేట్ పడింది అనేది, రాజకీయ నాయకులు దీని వెనక ఉన్నారు అనేది కూడా ఒక ఐపీఎస్ అధికారి చెప్పే అవకాశం ఉంటుందా? విశాల్ గున్ని చెప్పారని ఎవరన్నారు? ఆంధ్రజ్యోతి వెర్షన్ అంతా అదే కదా సార్, దొరకలేదని కదా పాపం పండిందని వాళ్ళు రాసిన కథనం అంతా అదే కదా. దొరికారని చెప్పి ఆయన వచ్చి ఎవరు రాలేదని కదా చెప్తోంది. ఉమ్, ఎవరు రాలేదని కదా ఇప్పటిదాకా ఉమ్, ఉమ్, విచారణకి దొరికారని. ఉమ్, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తే చేశాను అని విశాల్ గున్ని చెప్పారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అవును అవును. జగన్ చెప్పారని పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారంటే ఆ ఆస్పెక్ట్ లో ఒక అధికారి చేయడానికి వీలవుతుందా చట్టం ప్రకారం ప్రాక్టికల్ గా? ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ కావాలి మనకి. విషయం వల్ల ఏంటి అందరికి ఇక్కడ ఏదేంటంటే కొండ మీద గోలంటే అదేదో కులపోళ్ళ రహస్యం అన్నట్టు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు ఎవరి రూట్లో వాళ్ళు దాన్ని డైవర్ట్ చేస్తారంతే. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తానికి కాదంబరి జత్వానీ కేసు ముందు లైట్ అని అనుకున్నా చివరికి ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు పడే వరకు వచ్చింది. అంటే ఇది ఎంత వరకు వెళ్తుంది, ఫైనల్ గా జగన్ టార్గెట్ దిశగానే ఈ కేసు వెనక రాజకీయం నడుస్తోందా చూద్దాం.